20 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో రవాణా మొత్తం అంతా కూడా ఆగిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మన వెనకాల కనబడతా ఉంది ఇదంతా కూడా బైపాస్ రోడ్. ఈ బైపాస్ రోడ్ నుంచి ఇప్పుడు రాకపోకలన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయి. ఏదైతే మొన్న రాత్రి వచ్చినటువంటి వర్షం ఏదైతే ఉందో ఈ వర్షం పూర్తి స్థాయిలో కామారెడ్డి ప్రజలని పూర్తి స్థాయిలో నిండా ముంచిందని చెప్పుకోవచ్చు. ఇంకా మొన్న కురిసినటువంటి వర్షానికి పూర్తి స్థాయిలో చెరువులు కుంటలు నిండిపోయి పూర్తిగా కూడా వరద వస్తా ఉన్నది. ఎక్కడికక్కడ కూడా ఇండ్లు ధ్వంసం అయిపోయినాయి, రోడ్లు ధ్వంసం అయిపోయినాయి. మరో పక్కన పార్కింగ్ చేసినటువంటి వెహికల్స్ సైతం కూడా వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక్కడ మొన్న కురిసినటువంటి వర్షానికి ఈ రోడ్డు ఏ విధంగా ధ్వంసమైందో మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. పూర్తి స్థాయిలో ఈ సంబంధించినటువంటి వరదకి ఏదైతే ఎగువన ఉన్నటువంటి కామారెడ్డి పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆ పెద్ద చెరువులో ఉన్నటువంటి ఆ చెరువు పూర్తిగా నిండడం, చెరువు నుంచి బయటకు వచ్చినటువంటి వరద తాకిడికి పూర్తి స్థాయిలో రోడ్డు అంతా కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. విద్యుత్ తీగలు అలాగే స్తంభాలు సైతం కూడా ఇక్కడికక్కడ నేల కొరిగినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. మనకు ఈ సంబంధించినటువంటి ఈ వాగ ఏదైతే ఉందో ఇది పెద్దగా నిన్నైతే ఈ సంబంధించినటువంటి రోడ్డు పైనుంచి బ్రిడ్జ్ పైనుంచి కూడా వర్షం వచ్చినటువంటి సందర్భంలో వరద నీరు సైతం కూడా ఈ రోడ్డు పైనుంచి రావడం జరిగింది. పూర్తిగా కూడా వాహనాలు సైతం కూడా ఎక్కడికక్కడ కూడా ఆగిపోయినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికి సైతం కూడా కామారెడ్డి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఏదైతే హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి కాలనీలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నీరు అట్లనే నిలిచిపోయింది. పార్కింగ్ చేసినటువంటి వెహికల్ అన్ని కూడా ఎక్కడికక్కడ కూడా కూరుకుపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కార్లకు సంబంధించినటువంటి ఏదైతే సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించేటువంటి దుకాణంలో ఉన్నటువంటి ఆ కార్లన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా కొట్టుకుని వెళ్ళి దాదాపుగా 10ల సంఖ్యలో కార్లు కూడా కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ వాగు ద్వారా ఈ సంబంధించినటువంటి ఇంకా చాలా సంబంధించినటువంటి వెహికల్ సైతం కూడా ఈ సంబంధించినటువంటి వరదలోనే చిక్కుకుపోయినాయి, వరదలోనే కొట్టుకుపోయినాయి. కొన్ని కార్లు కొన్ని చెట్లకి తట్టుకొని ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎక్కడికక్కడ కూడా ఒక పక్కన ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లంతా కూడా మొత్తం అంతా కూడా కొట్టుకుపోవడం జరిగింది. కేవలం ఈ వరద దాటికి కేవలం ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి బురద మాత్రమే మిగిలిపోయినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. వాళ్ళు కూడా ఎవరిని కదిలించినప్పుడు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనం ముందుగానైతే ఇక్కడ ఏదైతే ఈ రోడ్ ఏదైతే ఉన్నదో హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించినటువంటి బైపాస్ రోడ్ ఏదైతే ఉందో ఆ బైపాస్ రోడ్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ కార్లు చూసుకోవచ్చు మనం ఏ విధంగా కార్లు ధ్వంసం అయిపోయినాయి. వరద దాటికి పూర్తి స్థాయిలో కార్లలాగా లేవు అసలే. సో మొత్తాన్ని వెహికల్లు, బస్సులు అలాగే జేసీబీలు సైతం కూడా ఈ సంబంధించినటువంటి వరద దాటికి ఎక్కడికక్కడ కూడా కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. పూర్తిగా కూడా ఈ పక్కనే ఉన్నటువంటి కార్ల షోరూమ్ మొత్తం కార్లకు సంబంధించినటువంటి ఏదైతే షాప్ ఉందో ఆ సంబంధించినటువంటి దాంట్లో రిపేరింగ్ ఇచ్చినటువంటి వాటన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా ధ్వంసం అయిపోయినాయి. ఎక్కడికక్కడ కూడా అవన్నీ కూడా అక్కడికి రాకుండా పోయినటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. చూడొచ్చు మొత్తం అంతా కూడా రోడ్లన్నీ తేలిపోయినాయి, బండలన్నీ కూడా తేలిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ కనబడుతుంది. ఒక భయానకమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది కామారెడ్డి సంబంధించినటువంటి జిల్లాలో. మరో సంబంధించినటువంటి 2 రోజుల పాటు కూడా పెద్దగా ఎత్తున కూడా అంటే భారీ నుంచి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ఇంకా కూడా భయం గుప్పిట్లోనే కామారెడ్డి ప్రజలు ఉన్నట్టుగానైతే తెలుస్తా ఉన్నది. కామారెడ్డి ప్రజలైతే ఇంకా మరోసారి వర్షం కనుక ఈ విధంగా ఉంటున్నట్టయితే కామారెడ్డి అసలే ఇక మిగలది కావచ్చున్నటువంటి భావనతోటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక పక్కన ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు వేనాయి, మరో పక్కన ఇన్ని రోజులుగా సంపాదించుకున్నటువంటి ఏదైతే ఇంట్లో దాచుకున్నటువంటి అన్ని సామాన్లు టీవీలు, ఫ్రిడ్జ్లు, బీరువాలు, మంచాలు కేవలం కట్టుబట్టలు మాత్రమే మిగిలిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఎవరిని కదిలించినప్పటికీ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ఒక పక్కన మొన్న వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో ఆ వరద సంబంధించినటువంటి దాటికి పూర్తి స్థాయిలో నీళ్లు మాత్రం 2వ ఫ్లోర్ వరకు కూడా పూర్తిగా నీటి నిల్వలతో నిండిపోయినాయి. మరో పక్కన చాలా మంది ఆర్తనాదాలు వినపడడం జరిగింది. మనకు సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోలు కూడా రావడం జరిగింది. మమ్మల్ని కాపాడండి, ఇప్పుడు వచ్చినటువంటి ఈ వరదలో కొట్టుకోపోయేలాగా ఉన్నాం, మరొక పక్కన మమ్మల్ని రక్షించాలి, రెస్క్యూ టీములు కూడా పంపించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుకున్నటువంటి ఆ పరిస్థితి కనబడ్డది. మరొక పక్కన ఇప్పటికే అధికారులు సైతం కూడా అప్రమత్తమైపోవడం జరిగింది. రవాణాకు సంబంధించినటువంటి రాకపోకలకు ఎట్లాంటి అంతరాయం కలగకుండా ఒక పక్కన రోడ్లను కూడా మరమ్మతులు చేసేటువంటి ఒక పక్కన అటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే మరొక పక్కన ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళకి ఆహార పదార్థాలు అందించడం కోసం ఒక పక్కన ప్రభుత్వం సైతం కూడా పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నది. చూడొచ్చు ఇంట్లో ఉన్నటువంటి ఆ ఫ్రిడ్జ్లు కనబడతా ఉన్నాయి.
కొట్టుకొచ్చినటువంటి ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు ఎక్కడికక్కడ కేవలం ఇది ఈ ఒక్క చోటే కాదు, కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి సంబంధించినటువంటి జిల్లా వ్యాప్తంగా అత్యధిక మోతాదులు దాదాపుగా 40 సెంటీమీటర్ల వర్షం అంటే దాదాపుగా 40-50 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా కురవనటువంటి తీరుగా ఈ వర్షం భీకరమైనటువంటి ఒక విషాదాన్ని కామారెడ్డి ప్రజలకు మిగిల్చిందని అయితే చెప్పుకోవచ్చు. చెట్లు ధ్వంసం అయిపోయినాయి, పంటలు నష్టం అయిపోయినాయి, ఇంట్లో పెంచుకుంటున్నటువంటి ఏదైతే పశువులు ఉన్నాయో ఆ పశువులు సైతం కూడా ఈ నీటి దాటికి కొట్టుకుపోవడం జరిగింది. కామారెడ్డిలో వచ్చినటువంటి వరదకి దాదాపుగా 3 నుంచి 4 ఈ వరదల్లో కొట్టుకుపోయి ఉంటారని చెప్పేసి కూడా ఒక పక్కన వార్తలు వస్తా ఉన్నాయి. స్తంభాలు సైతం కూడా ఎక్కడికక్కడ కూడా మొత్తం కూలిపోయినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. చెట్లు సైతం కూడా కూలిపోవడం జరిగింది, పంటలు కూడా పెద్ద ఎత్తున కూడా ధ్వంసం కావడం జరిగింది. ఇదంతా కూడా వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నష్టాన్ని ఈ నిన్న ఒక్క రోజు కురిసినటువంటి వర్షం ఈ యొక్క విషాదాన్ని మిగిల్చింది అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ చూసినప్పుడు కూడా కేవలం మైదానాలను తలపిస్తా ఉన్నాయి, మైదానాలు మాత్రమే తలపిస్తా ఉన్నాయి. వరద నీటికి పూర్తిగా కూడా అన్ని ధ్వంసం అయిపోయినాయి. ఎక్కడికక్కడ కూడా ఉన్నటువంటి రాకపోకలకి అంతరాయంతో పాటు కరెంటు సరఫరా లేదు, ఇంటర్నెట్ సరఫరా లేదు, పెట్రోల్ బంకులు సైతం కూడా పెట్రోల్ బంకులో ఉన్నటువంటి దాంట్లోకి నీళ్లు పోవడం జరిగింది. ఏ ఇంటి దగ్గర చూసినప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లను మిగిలిపోయినటువంటి వాటిని శుభ్రం చేసుకుంటా ఉన్నారు. వాటిని అన్నిటి కూడా వాటర్ తోటి కడుక్కొని మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అసలు ఇది మా ఇల్లేనే అన్నటువంటి తీరుగా వాళ్ళందరూ కూడా ఏడుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇంకా ఈ కామారెడ్డి మళ్ళీ ముందుగా ఉన్నటువంటి కామారెడ్డిని చూడాలంటే ఇంకా దాదాపుగా నెల రోజులు అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా అంటే ఒక పక్కన కరెంటు కావచ్చు, రోడ్లు కావచ్చు, మిగతా నిత్యావసర సంబంధించినటువంటి అన్నిటిని కూడా మళ్ళీ సమకూర్చుకోవాలంటే నెలల టైం పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చూడొచ్చు బిల్డింగ్లు సైతం కూడా పూర్తిగా కూడా అక్కడ ముందుగా కనబడతా ఉన్నటువంటి ఆ సెల్లర్ అదేదైతే ఉందో గోదాం అనుకుంటా అది. సో ఆ గోదాం కూడా పూర్తిగా గోడలు ధ్వంసం అయిపోయినాయి. గోడల ధ్వంసంతో పాటు పూర్తిగా బ్రిడ్జిలు సైతం కూడా ఎక్కడికక్కడ కూడా అవన్నీ కూడా కూలిపోయినటువంటి ఆ పరిస్థితి కనపడతా ఉన్నది. చూడొచ్చు ఎక్కడైనా కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక పెద్ద ఎత్తున కూడా వర్షం రావడం జరిగింది, పెద్ద ఎత్తున కూడా వరదలు రావడం జరిగింది. అక్కడ కనబడతా ఉన్నటువంటి సబ్ స్టేషన్ ఏదైతే ఉన్నదో ఆ సబ్ స్టేషన్ సైతం కూడా పూర్తిగా కూడా ఆ పోల్ సైతం కూడా నేల కొరిగినటువంటి ఆ సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఎక్కడి నుంచో వచ్చినటువంటి రేకులు సైతం కూడా రేకులు కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎక్కడికక్కడ కూడా చెట్లకు తట్టుకొని ఆగినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఏడ చూసినప్పుడు కూడా ఒక దుఃఖాన్ని కలిగించేటువంటి విధంగానే ఇవన్నీ కూడా కనబడతా ఉన్నటువంటి ఆ పరిస్థితే ఉన్నది. ఇంకా అంటే వరద కొంత ఉధృతి తగ్గినప్పటికీ కూడా ఇంకా ఇండ్లలో ఉన్నటువంటి బురదే కనబడతా ఉంది. చూడొచ్చు ఇక్కడ ఏ ఇంట్లోకి వెళ్ళో బీరువాలు కొట్టుకొచ్చినటువంటి ఇంకా వాగు కూడా ఇంకా ఏ విధంగా ఉధృతంగా ఇంకా ప్రవహిస్తూ ఉందో మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. ఆ పంటలు లేవు, బ్రిడ్జిలు మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ కూడా ఆగమైపోయినటువంటి ఆ పరిస్థితి ఉంది ఇక్కడ ముందు. అలాగే ఈ చుట్టుపక్కల కనుక చూసినట్టయితే ఉంటే ఇదంతా కూడా పోల్స్ కావచ్చు, రేకులు కావచ్చు, ఆ కరెంటు పోల్లు కావచ్చు, మరో పక్కన సబ్ స్టేషన్లు కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినటువంటి వెహికల్ అంతా కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి. వెహికల్ కనబడతా ఉన్నాయి, కరెంటు పోల్లు తెగిపోయినటువంటి కరెంటు తీగలు కనబడతా ఉన్నాయి, పడిపోయినటువంటి ఆ పోల్స్ కనబడతా ఉన్నాయి, రేకుల షెడ్లు పూర్తిగా కూడా నేల కొరిగినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. కరెంటు సరఫరా కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడినటువంటి ఆ సిచ్యువేషనే ఇక్కడ పూర్తి స్థాయిలో కనబడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ఒకసారి ఇంకా మనం ముందుకెళ్లి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి అయితే కామారెడ్డిలో ఉన్నట్టుగానైతే కనబడతా ఉన్నది. ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి కాలనీలో ఉన్నటువంటి ఈ పరిస్థితి. హౌసింగ్ బోర్డు సంబంధించిన మొదటి ఎంట్రీ కావడమే కామారెడ్డిలోకి మనం ఏదైతే ఎంట్రీ అవుతామో ఈ ఎంట్రీ పాయింట్ లోనే ఈ విధంగా ఉంటే ఇంకా లోపటైతే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితిగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు స్థానికులు. జిఆర్ కాలనీ కావచ్చు, అలాగే బతుకమ్మ కుంటల్ కాలనీకి సంబంధించినటువంటి ఏరియాలో ఇంకా పూర్తిగా ఇండ్లు కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇంట్లో ఇంకా వాటర్ కూడా నిల్వ ఉన్నట్టుగానే తెలుస్తా ఉన్నది. ఇంట్లోకి ఎవరైతే తలదాచుకోవడానికి పునరావాస కేంద్రాలను దాదాపుగా 15 నుంచి 20 పునరావాస కేంద్రాలకు సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తరలించడం జరిగింది. మరో పక్కన ప్రభుత్వం సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కామారెడ్డితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది అధికారులు కామారెడ్డి అలాగే మెదక్ సంబంధించినటువంటి ప్రాంతంలోనే తిష్ట వేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలను తీసుకునేందుకు వాళ్ళు ఎక్కడ కూడా
వెనుక వెనుకకి రావద్దు అని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా నిన్న ఏరియల్ సర్వే కూడా ఇదే ప్రాంతంలో ఏరియల్ సర్వే కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడే చేయడం జరిగింది. ఈ పరిస్థితిని కూడా చలించిపోవడం జరిగింది. ఈ సంబంధించినటువంటి ఈ ఈ వరదలు అలాగే వచ్చినటువంటి భారీ వర్షం ఏదైతే ఉన్నదో ఈ భారీ వర్షానికి పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా జనస్తంభన కూడా నిలిచిపోవడం జరిగింది. ఒక పక్కన రెస్క్యూ టీంలు కావచ్చు, మిగతా పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా ఈ సంబంధించినటువంటి దాన్ని అంచనా వేసేటువంటి ఒక ప్రక్రియను సైతం కూడా మొదలు పెట్టడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ ఇంకా కనబడతా ఉన్నాయి కార్లు ఏ విధంగా ధ్వంసం అయిపోయినాయో. చూడొచ్చు ముందు మనకు కార్లు కనబడతా ఉన్నాయి. ఈ కార్లు కూడా అసలు ఇవి ఈ కేవలం 3-4 కార్లే కాదు, బస్సులు కూడా కూరుకుపోయినాయి, జేసీబీలు కూరుకుపోయినాయి, మళ్ళీ ఇటాచీలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా దీంట్లో కూరుకుపోయినాయి. ఇవన్నీ కూడా కేవలం వైర్లు ఇక్కడ కనబడతా ఉన్నాయి మనకు, కరెంటు తీగలు. ఆ కరెంటు తీగలకి ఆగి ఇక్కడ ఉన్నటువంటి ఆ కారు ఇక్కడే ఆగిపోయింది. లేకపోతే ఈ వాగులో కొట్టుకుపోయి ఎక్కడికో వెళ్ళిపోయేది. అసలు నామరూపాలు కూడా ఉండేది కాదు. అక్కడ కూడా ఇంకొక కారు కనబడతా ఉన్నది. ఆ కారు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి, అద్దాలు ధ్వంసం అయిపోయినాయి. కేవలం వాహనాలు ధ్వంసం అవడం కాదు, మనుషులు నివసిస్తున్నటువంటి ఇండ్లు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా ధ్వంసం కావడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఏవైతే ఉంటాయో ఆ సామాన్లు కూడా అక్కడికి రాలన్నటువంటి స్థితిలో, ఎందుకంటే ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి సామాన్లు కాబట్టి ఒక్కసారి వర్షంకి నీటికి తడిసిన తర్వాత అవి అక్కడి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సో మొత్తానికి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అక్కడ రాకుండా వెళ్ళిపోయినాయి. మరొక పక్కన ఏదైతే వాళ్ళు పశువులు ఏవైతే ఉంటాయో ఆ పశువులు కూడా పూర్తిగా కూడా నీటిలో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తా ఉన్నది. మరో పక్కన రైతులు వేసుకున్నటువంటి పంటలు సైతం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి అక్కర రాలన్నటువంటి పరిస్థితిలోకి ఉన్నట్టుగానైతే మనకు అర్థమవుతా ఉన్నది. దీన్ని అంతా కూడా పంట నష్టాన్ని కూడా అంచనా వేసేందుకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు సైతం కూడా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టుగానైతే తెలుస్తా ఉన్నది. మరో 2 రోజుల పాటు కూడా ఇంకా ఇదే కామారెడ్డిలో పెద్ద ఎత్తున కూడా వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. 40 సెంటీమీటర్ల వర్షపాతం రావడంతో ఈ విధమైనటువంటి ఒక భీకరమైనటువంటి పరిస్థితికి దారితీసినట్టుగానైతే తెలుస్తా ఉన్నది. చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళి కూడా మిగతా సంబంధించినటువంటి పెట్రోల్ బంక్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి అవి కూడా ఇంకా లోపల నీటిలో అలాగే మట్టిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడిప్పుడే కొంత నిన్న అలాగే ఈ రోజు కూడా వర్షం ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరిగింది. కాస్త నిన్న వరుణ దేవుడు కనికరించడంతో వర్షం లేదు. ఒకవేళ కనుక వర్షం మళ్ళీ కనుక వచ్చినట్టు అయితే ఇంతకంటే తీవ్రమైనటువంటి విషాదాన్ని ఇంకా కూడా మిగిల్చేటువంటి అవకాశం ఉండేదన్నట్టుగా తెలుస్తా ఉన్నది. మీరు ఇక్కడేనన్నా కాదా? ఎక్కడి నుంచి వచ్చి అంటే ఇక్కడ చూడడానికి వచ్చారా? ఎక్కడ మీది? మీ కాడ కూడా వచ్చిందా వర్షం ఏమన్నా? మీ కాడ కూడా ఇట్లాంటి వరదలు ఏమన్నా ఉన్నాయా? ఓకే. సో ఇక్కడ చుట్టుపక్కల సంబంధించినటువంటి స్థానికులు సైతం కూడా కొంత వరుణ దేవుడు కనికరించడంతో కాస్త వర్షం తగ్గిపోయింది. సో 2 రోజులుగా ఇంకా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా వీటన్నిటి కూడా ఇక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని చూడడం కోసం టీవీలలో మిగతా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉంటాయో సో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగడం ఒకసారి చూద్దాం అన్నటువంటి ఆలోచన చాలా మంది స్థానికులు కూడా ఇప్పుడిప్పుడే ఈ సంఘటన స్థలానికి చేరుకుంటున్నటువంటి ఆ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఒక పక్కన రాకపోకలు సైతం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అంతరాయం ఏర్పడ్డది. 1 వే రూట్ మాత్రమే నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి కాలనీకి అలాగే NH-44 సంబంధించినటువంటి వెహికల్ కేవలం 1 వే రూట్ లో మాత్రమే వెహికల్స్ నడుస్తూ ఉన్నాయి. పోలీసులు సైతం కూడా కొంత అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటి కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా వాహనాలు ఆగకుంటూ ఎప్పటికప్పుడు కూడా ఆ ట్రాఫిక్ కూడా నియంత్రిస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ఇక చూడొచ్చు ఇక్కడ ఇంకా మిగతా సంబంధించినటువంటి దాదాపుగా 2 ఫ్లోర్ల వరకు అంటే ఎంత వర్షం ఉంటుంది, ఎంత వరద ఉంటుంది, సో ఏ విధమైనటువంటి ప్రమాదం ఉంటుంది అనేది మనం అంచనా వేయడం కూడా చాలా కష్టమే. సో అన్ని వస్తువులు మిగతా సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, అన్నీ కూడా కొట్టుకు రావడం జరిగింది. చూద్దాం ఇంకా ముందు కూడా ఇంకా మిగతా సంబంధించినటువంటి ఏవైతే ఇంకా ప్రమాదం జరిగినటువంటి ఆ చోట్లకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలను కానీ నివసిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రమాదానికి గురైనటువంటి ఇళ్లలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మిగతా సంబంధించినటువంటి వివరాలను కూడా ఒకసారి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. వరద ఉధృతికి ఆ కార్లు కొట్టుకొచ్చినటువంటి ఆ పరిస్థితి చూసినాం. ఇప్పుడు రోడ్లకు సంబంధించినటువంటి పరిస్థితి కనుక చూసినట్టయితే అధ్వానమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినాయి. రోడ్లు కూడా అసలు ఈ రోడ్లేనా అన్నటువంటి తీరుగా మారిపోయినాయి. ఉన్నటువంటి డివైడర్లు సైతం కూడా ఎక్కడికక్కడ కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇక చూడొచ్చు ఇదంతా కూడా ఆ రోడ్డు అంతా కూడా మొత్తం ఏ విధంగా ధ్వంసం అయిపోయిందో, ఏ విధంగా ఎంత లోతుకి వెళ్ళిపోయిందో మొత్తం అంతా కూడా ఎంత
కుంగిపోయిందో మనకు ఇదంతా కూడా అర్థమవుతా ఉన్నది. రోడ్డు మొత్తం అంతా కూడా కిందికి కుంగిపోయింది. ఎక్కడికక్కడ కూడా పెచ్చులంతా కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ ప్రాంతంలోనే మనం ఉన్నాం. దీనికి ఎప్పటికప్పుడు కూడా మరమ్మతులు చేస్తా ఉన్నారు అధికారులు సైతం కూడా. ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉన్నది. కరెంటు పోల్లు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ముందుగా కావాల్సినటువంటి కరెంటు సరఫరా కావచ్చు, వాటర్ సరఫరా ఏదైతే ఉంటుందో దానికి అంతరాయం కలగకుండా అధికారులు అయితే ఆ చర్యలు అయితే ముమ్మరం చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఆ బస్సు కూడా కూరుకుపోయింది. మనం చూడడం జరిగింది. బస్సు కూడా పూర్తి స్థాయిలో కూరుకుపోయింది. ఇదంతా కూడా డివైడర్లు. ఈ డివైడర్లు ఏవైతే ఉన్నాయో ఈ డివైడర్లు సైతం కూడా ఏ విధంగా ధ్వంసం అయిపోయిందో మనకి. ఎందుకంటే ఎగోనే ఉన్నటువంటి పెద్ద చెరువు ఏవైతే ఉందో కామారెడ్డి పెద్ద చెరువు, ఆ పెద్ద చెరువు పూర్తిగా నిండి మొత్తం ఆ వరద ఒకటేసారి రోడ్డు మీదకి రావడంతో ఆ పెద్ద ఎత్తున కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎక్కడికక్కడ కూడా రెస్క్యూ టీమ్స్ కూడా ముందు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అలా బస్సు సైతం కూడా అది కొట్టుకపోవడం జరిగింది. వరద నీటిలోనే కొట్టుకపోవడంతో వీటన్నిటి కూడా తీసేటువంటి ప్రయత్నం చేసింది. ఎక్కడ చూసినా కానీ ఒక భీకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కామారెడ్డి జిల్లాలో మొదలు కామారెడ్డికి ఎంటర్ అవుతా ఉంటేనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఒక రోడ్డును మొత్తమే ఏ విధంగా ధ్వంసం చేసిందో ఆ వరద మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అన్ని కూడా పూర్తిగా కూడా ఆ వెహికల్స్ అంతా కూడా కూరుకుపోయినటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. ఎప్పటికప్పుడు కూడా వీటన్నిటి కూడా మరమ్మతులు చేసేటువంటి ప్రయత్నం, రోడ్లని మరమ్మతులు కావచ్చు, మిగతా సంబంధించిన కరెంటు పోల్లకు సంబంధించినటువంటి కరెంటు వ్యవస్థను కూడా మరమ్మతులు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇంత పెద్ద బస్సు కూడా ఈ వరద దాటికి మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. కాసేపటి క్రితమే ఈ బస్సును సైతం కూడా ఆ లోపల ఇంతకుముందు మనం ఏదైతే ఆ కార్లు చూసినామో ఆ కార్ల దగ్గర నుంచి బస్సుని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. సో బస్సు కూడా ఎక్కడ కూడా ఎక్కరొచ్చేటువంటి పరిస్థితి లేదు. చాలా వెహికల్స్, ఇది ఒకటి రెండు కాదు, దాదాపుగా వందలాది వెహికల్స్ సైతం కూడా ఈ వరద దాటికి పూర్తిగా కూడా కొట్టుకుపోవడం జరిగింది. కొన్ని ఇంకా వాటి ఆచూకు కూడా లేదు. ఎక్కడ ఎవరి వెహికల్ ఎక్కడ ఉంది ఏందనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. మొత్తం ఎక్కడికి పడితే అక్కడ వరద వచ్చి మొత్తం వీటన్నిటి కూడా ధ్వంసం చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కనబడతా ఉంది. చూస్తేనే భయంకరంగా, అంటే ఒక పక్కన ఇప్పుడే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే వరద అలాగే భీకరమైనటువంటి వర్షం వస్తుంటే 40 సెంటీమీటర్ల వర్షం కురుస్తూ ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందో, మనం ఏ విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చిందో మనకు అర్థమవుతా ఉన్నది. ఎప్పుడు కూడా కని విని ఎరగనటువంటి రీతిలో కామారెడ్డి ప్రాంతంలో 40 సెంటీమీటర్లకు ఎక్కువగా వర్షపాతం కురిసినట్టుగా ఇప్పటికే అధికారులు కూడా అంచనా వేసినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఒకసారి పెట్రోల్ బంకులు సైతం కూడా ఇంతకుముందు పెట్రోల్ బంకులో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ కూడా బురద పేరుకపోయినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. ఒకసారి ఈ రోడ్లు కూడా చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ డివైడర్లు ఏడ కూడా కనీసం ఈ డివైడర్లనా అన్నటువంటి తీరుగా మొత్తం కనబడతా ఉంది. మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోయినాయి. మొత్తం ఇప్పుడు ఆ పెట్రోల్ బంకులోకి మొత్తం బురద చేరడం జరిగింది. ఇదంతా మనం ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ పెట్రోల్ బంకు మొత్తం అంతా కూడా బురదతో నిండిపోయింది. సో ఇదంతా కూడా శుభ్రం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ బురదను తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పెట్రోల్ బంకులోకి నీళ్లు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అవి ఏవైతే పెట్రోల్కి సంబంధించిన కొట్టేటువంటి మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ మిషన్స్ సైతం కూడా ఇవి అక్కర రాకుండా పోయినాయి. అవంతా కూడా దాంట్లో కూడా బురద పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఇవి మళ్ళీ యథాస్థితిలోకి రావాలంటే చాలా రోజులు కూడా పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. బ్రదర్ మీరు ఇక్కడే ఉంటారా? ఓనరా? సో ఏంటిదన్న మళ్ళీ ఇప్పుడు మొత్తం అంటే పెట్రోల్ బంక్ లోపలికి మొత్తం అంతా వాటర్ పోయినాయి. పెట్రోల్ బంక్లకి లోపలికి ఇంతవరకు వచ్చినాయండి వాటర్. కానీ పెట్రోల్ డీజిల్ మాత్రం సేఫ్ గానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. కాకుంటే బండ్ల వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ మెయింటెనెన్స్ వగేరా ఆయిల్ చేంజ్ ఇవన్నీ కూడా మాకు ప్రాసెస్ అండి. ఇది చాలా మెయింటెనెన్స్ తో అయింది. ఇంకో బండి వచ్చేసి అక్కడ ఇరుక్కుపోయింది, దాని కూడా ఇంకో లారీ కూడా పల్టీ పడ్డది. ఈ డివైడర్లు కానీ వాటర్ ఫ్లోయింగ్ వ్యవస్థ కానీ సరిగ్గా లేదు, చాలా ఇబ్బంది ఉన్నది. వీరు ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా ఏం లేరు అసలు. ఏంది మొత్తం అంతా కూడా బురద ఈ తీరుగా పేరుకుపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎంత మొత్తం అంతా కూడా నిండిపోయిందా? అక్కడ ఉన్నటువంటి అక్కడ వరకు వచ్చినాయా? ఇది ఈ లెవెల్ వరకు వచ్చినాయండి. 4 feet వరకు నీళ్లు ఫ్లో అయిపోయినాయి. డివైడర్ పైనుంచి కూడా ఫ్లో అయినాయి. అప్పుడు డివైడర్లను గోల కొట్టేసుకుంటా వాటర్ వెళ్ళిపోయి కొయ్యబారిపోయినాయి మొత్తంగా. ఒకవేళ డివైడర్లు అట్లే కనుక ఉన్నట్టయితే చాలా ఇబ్బంది. డివైడర్లు ఉండడం వల్లనే వాటర్ ఒక దగ్గర నుంచి పోయేసి మొత్తం రోడ్లన్నీ కొయ్యబారిపోయినాయి, మొత్తం కిందికెళ్ళి పోసేసినాయి. లేకుంటే ఈ చాలా హ్యాపీగా పోయేటి నీళ్ళు కూడా. ఇబ్బంది ఇంత పెద్దగా కూడా రాకపోతుండే. వర్షం వచ్చినప్పుడు కానీ ఇట్లా వరదలు వచ్చినప్పుడు ఏడున్నారు మీరు? మేము మా పిల్లలు కానీ అందరు కానీ పైనకి కూర్చున్నారు, పైన ఛత్రి కింద కూర్చున్నారు.
ఇంకా సాయంత్రం రెస్క్యూ టీం వచ్చేసి వాళ్ళని తీసిండ్రు. మార్నింగ్ 10 వరకు కూడా ఏం లేకుండే, ఒక 5-10 మినిట్స్ లోపలనే మొత్తంగా వచ్చేసింది. ఎలాంటి ఏం చేయలేని పరిస్థితి అన్నట్టు. ఎంతసేపు కురిసింది వర్షము? ఎంతసేపట్లో ఈ వరద అంత పెద్ద ఎత్తున వచ్చింది ఇక్కడికి? 5-10 నిమిషాల లోపలనే వచ్చేసిందండి అంతే. ఇంకా బయటకు కానీ మనుషులు కానీ ఎవ్వరు కానీ పోనీకి రాలేదు అసలు. ఇక్కడ చుట్టుపక్కల పంట కానీ ఏది కానీ ప్రతిదీ నష్టమే, ఏం లేదండి. వాటర్ లేదు, కరెంట్ లేదు, ఏం లేదు అసలు. నిన్నటి నుంచి 2 రోజుల నుంచి కూడా ఏం లేదు అసలు. నడుస్తా ఉన్నాయి ఇప్పుడు మోటార్లు ఏమైనా నడుస్తా ఉన్నాయి ఇప్పుడు ఆ మిషన్ పెట్రోల్ బంక్? ఏం లేదండి, మొత్తం కూడా కంపెనీ నుంచి వచ్చినాక మెయింటెనెన్స్ అయిన తర్వాతనే వాటిని చాలు చేయడం నడిపియడం జరుగుతుంది. అప్పటి వరకు ఏం చేయలేము. కంపెనీ వాళ్ళు ఓకే చేసిన తర్వాతనే నడిపిస్తాము. సో చూస్తా ఉన్నాం ఇక్కడ పెట్రోల్ బంక్ యజమాని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం ఆయన వచ్చేసరికి అంటే 10-15 నిమిషాల్లోనే వరద ఉధృతి ఎక్కువైపోయింది. డివైడర్లు అడ్డుగా ఉండడంతో వాటర్ ఎటు వెళ్ళలేక మొత్తం అంతా కూడా ఇదంతా కూడా నిండిపోయింది అన్నటువంటి ఆ భావన సైతం కూడా ఆయన చేస్తా ఉన్నారు. ఒకసారి ముందు చూడొచ్చు ఇక్కడ పెట్రోల్ బంక్ లో అక్కడ బకెట్ తోటి ఆ బురదను ఎత్తిపోస్తున్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్రోల్ బంకే కాదు మిగతా ఉన్నటువంటి ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా శుభ్రం చేసుకుంటారు. ప్రతి ఇంట్లో కూడా ఈ విధమైనటువంటి ఈ బురద పరిస్థితి కనబడతా ఉన్నది. సో గవర్నమెంట్ సైతం కూడా వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. ప్రభుత్వం కూడా దీని పట్ల ఆలోచించాలి. పెద్ద ఎత్తున కూడా మేము నష్టపోయినాం కాబట్టి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి. బ్లాక్ ఉన్నాయి ఇక్కడ, నాలాలు కూడా మొత్తం బ్లాక్ ఉన్నాయి. ఎక్కడైతే వాటర్ పోయేటి ఉన్నాయో అంటే అన్నింటిని కూడా బ్లాక్ చేసేసారు. వాళ్ళకు ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్ వాళ్ళకి చెప్పిన మున్సిపాలిటీ వాళ్ళకు వాళ్ళైతే ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అంతా కబ్జా అయిపోయింది. దాని నాలా ఉండే, పెద్ద నాలా ఉండే, అది మొత్తం కబ్జా అయిపోయింది. వాటర్ పోయేటి మాత్రం ఏం లేదు అసలు. చూస్తా ఉన్నాం కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం డౌనల్ అయిపోయింది ఏరియా అంతా. అక్కడ హైట్ అయిపోయింది, వాటర్ అనేది మొత్తం ఇక్కడికి వచ్చేస్తున్నది. సరంపల్లి గేట్ కాడ నుంచి వాటర్ అనేది మొత్తం ఇలా రివర్స్ వచ్చేసినాయి. సో ఇక్కడ నుంచి ఇంకా ముందుకు ఇంకా ఎక్కువ ఉందా? ఇంకా ఇక్కడికి వెళ్ళిపోయినాయి వాటర్. ఆ పక్క నుంచి వచ్చి ఇటు వెళ్ళిపోయినాయి. వాటికి ఛాన్స్ లేక ఇటు వచ్చేసినాయి. కేవలం ఇక్కడే మాత్రం ఉందా? ఇంకా ముందు కూడా ఇండ్లలోకి నీళ్ళు వెళ్ళి పెద్ద ఎత్తున కూడా నష్టపోయినట్టు? ముందు జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు అదంతా పోయిందండి. ఓకేనండి. ఓకే, చూస్తా ఉన్నాం కదా. ఎవరిని కదిలించినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆవేదన చెప్తా ఉన్నారు. కన్నీటి ఆవేదన అనుకోవచ్చు. వాళ్ళు పెద్ద స్థాయిలో కూడా వాళ్ళు నష్టపోవడం జరిగింది. కేవలం పెట్రోల్ బంకే కాదు మిగతా సంబంధించిన ఇంట్లో ఉన్నటువంటి సామాన్ సైతం కూడా పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయినటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉన్నది.